20వ రోజు తులసి దళంలో అప్పో దిప్పో భవ అంటూ పత్రిసర్ ఏం చెప్తున్నారో తెలుసుకుందామా అండి. బుద్ధుడు తన జీవితంలో చివరిగా తమ ప్రియతమ అనుచరుడు మరి శిష్యుడైన ఆనందుడికి ఇచ్చిన సందేశం ఇది. ఓ ఆనంద, నీకు నువ్వే దిక్కువిక, ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడవద్దు. నీ ముక్తిని నువ్వే శ్రద్ధతో సంపాదించుకో. అప్పో దిప్పో భవ అంటే నీకు నీవే దిక్కువిక అని అంటే బీ ఏ లైట్ ఇంటూ యువర్ సెల్ఫ్ అని. అప్పో అంటే నీకు నువ్వే, దిప్పో అంటే దీపమవి దిక్షువి, భవ అంటే అవ్వు, నీకు నువ్వే దిక్కువిక అన్నదే పరమ సత్యం. తులసీదళ పాఠకులందరూ ఇదే ప్రథమ మరి అంతిమ సందేశం, అప్పో దిప్పో భవ అని. నా దారి ఎడారి. నా పేరు బికారి, నా దారి ఎడారి, మనసున్న చోట మజిలీ కాదన్న చాలు బదిలీ. తోటకు తోబుట్టువును, ఏటికి నే బిడ్డను, పాట నాకు సరిజోడు, పక్షి నాకు తోడు. ఈ పాట ఇక్కడ రాశారండి. విసుగురాదు కుషిపోదు, వేసట లేనే లేదు, అసలు నా మరో పేరు ఆనంద విహారి. మేలుకొని కలలుకని మేఘాల మేడపై మెరుపు తీగ లాంటి నా ప్రేయసి నూహించుకొని ఇంద్రధనుసు పల్లకి నెక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి. కూటికి నే పేదనో, గుణములలో పెద్దనో, సంకల్పమే నాకు ధనం, సాహసమే నాకు బలం. ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, అంతవరకు నేనొక నిరంతర సంచారిని. పాలగుమ్మి పద్మరాజు గారు, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, 1993లో ఈ సినిమాలోని పాట ఇక్కడ పత్రిసర్ మరి అది కూడా పెట్టడం జరిగిందండి. అద్భుతమైన పాట ఇది. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మవికాసం మొత్తం నిండి ఉంది ఈ పాటలో. నా దారి ఎడారి అంటే బయటంతా శూన్యం అన్నమాట. నా పేరు బికారి అంటే లోపలంతా శూన్యం అన్నమాట. ఈ అవగాహనలో ఎప్పుడు స్థితమై ఉన్నవాడే జ్ఞాని. అతనికి ఒక ప్రత్యేక స్థానం అంటే ఏదీ లేదు. అన్ని స్థానాలు అతనివే, అన్ని స్థానాలు అతని కోసమే. మనసైన చోట మజిలీ చేస్తూ ఉంటాడు, ప్రయోజనం తీరగానే బదిలీ అవుతూ ఉంటాడు. ఇది వాళ్ళు బుక్ అండి, భువనచంద్ర గారిది. మనం ఇప్పుడు ఆడియో చేసుకుంటున్నాం కదా. ఆ పుస్తకంలో ఆయన భువనచంద్ర గారు ఒకటి ప్రస్తావించారు. అక్కడ ఆయనకి తారసపడుతున్న యోగులు ఎవ్వరూ 1-2 రోజుల కన్నా ఎక్కువ ఎక్కడా ఉండట్లేదటండి. ఎందుకు అంటే అక్కడ బంధాలకి అనుబంధాలకి వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారని, అక్కడ వాళ్ళ పని అవ్వటం, వాళ్ళు మజిలీ మార్చేస్తూ ఉంటారు అని. అది గుర్తుకొస్తున్నది కదండి ఇది వింటుంటే. తోట అంటే వృక్ష సామ్రాజ్యం, ప్లాంట్ కింగ్డమ్. తోటకు తోబుట్టువుని అంటే చెట్లు చేమలే సహయాత్రికులుగా ఉన్నవాడనమాట. ఏరు అనేది ఖనిజ ధాతువుల సామ్రాజ్యం అంటే మినరల్ కింగ్డమ్ని సూచిస్తుంది. ఏటికి నే బిడ్డను అంటే ఆ ఖనిజ ధాతువుల నుండి నేను వచ్చానన్న సంగతి తెలుసుకున్నవాడిని అని అర్థం. పాట నాకు సరిజోడు అంటే ఒక గానమే, తనకు తోడని, తనకు తానే తోడని, వేరే మనుషుల సాంగత్యమే అవసరం లేనివాడని. పక్షి అన్నది జంతు సామ్రాజ్యం అంటే యానిమల్ కింగ్డమ్ని గుర్తు చేస్తుంది. పక్షి నాకు తోడు అంటే జంతువులతో చక్కగా సహజీవనం చేస్తున్నవాడని అర్థం. ఈ విధంగా ప్రకృతి జీవరాశులతో కలిసిమెలిసి ఉంటాడు కనుక జ్ఞానికి ఎప్పుడూ విసుగు రాదు. అతడు సదా ఖుషీగా ఉంటాడు. అతడు అలసట అనేదే ఎప్పుడూ ఎరుగనివాడు. అందుకే అతను ఆనంద విహారి. మేలుకొని కలలుకని అంటే ధ్యానంలో సూక్ష్మ శరీర యాత్ర, యాస్ట్రల్ ట్రావెల్ చేయటం. మేఘాల మేడలో అంటే పైనున్న లోకాల్లో, ఊర్ధలోకాల్లో ఉన్న మెరుపు తీగ లాంటి నా ప్రేయసి అంటే మిరుమిట్లు గొలిపే అత్యంత ప్రియాతి ప్రియమైన సర్వశక్తివంతమైన తన పూర్ణాత్మ, ఓవర్ సెల్ఫ్ అన్నమాట. ఊహించుకొని అంటే ముందుగా సిద్ధాంతపరంగా తెలుసుకోవటం. ఇంద్రధనుసు పల్లకి అంటే గురువును పల్లకీగా చేసుకుని అన్నమాట. ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. అంటే ఓ గురువు అయినవాడు, ఓ ఆత్మజ్ఞాని అయినవాడు తన 7 శరీరాలను
క్రియాశీలం చేసుకోవడాన్నే ఆ పోలిక సూచిస్తుంది. ఎక్కి అంటే ఆ యోగి సహాయంతో కలుసుకోవాలంటే పూర్ణాత్మతో అనుసంధానం ఏర్పరచుకోవాలని, ఆకాశ వీధిలో పయనించు బాటసారి అంటే విశ్వ సూక్ష్మలోక అంటే ఆస్ట్రల్ వర్డ్స్ల యాత్రికుడు కావటం అన్నమాట. గురోపదేశం పొంది ధ్యాన ప్రక్రియ ద్వారా పూర్ణాత్మ జ్ఞానం పొంది ఊర్ధ్వలోకాల్లో యానం చేసే యోగి అతడు అని. అతను కూటికి పేదైన గుణాలన్నిటినీ సంతరించుకున్నవాడు. సంకల్ప శక్తి అతని ధనం, సాహసమే అతని బలం. గరీబు అంటే క్రింది ఉన్న ఆత్మ, నవాబు అంటే పూర్ణాత్మ లేక సహవిధాత, కో క్రియేటర్. ఏనాటికో కాకపోడు అంటే తాను కూడా ఎప్పటికైనా పూర్ణాత్మ స్థాయికి చేరుకోగలనని, సహవిధాతగా కాగలనని తెలుసుకున్నవాడు. ప్రతి చిన్నపిల్లవాడు పెరిగి సహజంగా పెద్దయినట్లే, ప్రతి మొక్క పెరిగి వృక్షమైనట్లే తాను కూడా ఆ విధంగా ఎప్పటికైనా ఎలాగైనా బ్రహ్మర్షిగా తప్పక అవుతానని ఎరిగినవాడు. అంతవరకు అంటే నవాబ్ అయ్యేంతవరకు అంటే పూర్ణాత్మ స్థాయికి ఎదిగేంతవరకు నిరంతర సంచారి అంటే నిరంతరం సంచరిస్తూ అందరికీ బోధిస్తూ అందరినీ ఉత్తేజపరుస్తూ ఉంటాడు అని. ఎప్పుడూ లోపల శూన్యతను బయట శూన్యతను మర్చిపోనివాడు. అతడే ఆనంద విహారి, అతడే ఆకాశ వీధిలో పయనించే బాటసారి, అతడే కాబోయే నవాబు, అతడే తథాగతుడు. సో అండి, ఎంత అద్భుతంగా ఒక సినిమా పాటని మన ఆధ్యాత్మికానికి అన్వయించి ఎంత చక్కగా చెప్పారండి పత్రిజీ. ఏదైనా చెప్పడంలో పత్రిసర్కే ఏదైనా చెల్లుతుంది మాస్టర్స్. నిజంగా పత్రిసర్ పుస్తకాలకి మనం ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలండి. చూస్తూ ఉన్నాం కదా, జూమ్ క్లాసెస్ అవ్వచ్చు, ఏదైనా పత్రిసర్ బుక్ గురించి ఒక జూమ్ క్లాస్లో చేసిన దానికి ఇతర వాటికి చూస్తుంటే పత్రిసర్ దానికన్నా వ్యూస్ ఇతర వాటికి ఇస్తున్నారు. అంటే ఈయన చేసిన తప్పో ఒప్పో నాకు తెలియదు కానండి, అందరి వినాలి అందరి చెయ్యాలి అంటే అసలు వినాల్సిన ఆయన సహజమైన సత్యాన్ని సహజ సిద్ధంగా తెలియజేసిన పత్రిజీ అనే చైతన్యపు పలుకుల్ని అవాయిడ్ చేస్తున్నారు. వాటి విలువ తెలియట్లేదు. పత్రిసర్ పుస్తకాలు మన హోమ్ లైబ్రరీలో తప్పనిసరిగా ఉండాలి మాస్టర్స్. ఎందుకంటారా, పత్రిజీ నోటి వెంట వస్తున్న ప్రతి మాట ఆలోచింపచేసేది, ఆచరింపచేసేది. అది అర్థమైతేనే అర్థమవుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఈ జన్మ ప్రణాళికను వ్యర్థం చేసుకుంటూ వస్తూ పోతూ ఉండాలి అంటే మనకు వద్దండి. ఇదే మనకు కంప్లీట్ చేసుకోవాలి మనం వచ్చిన వర్క్ అంటే. ఇప్పుడు మనకి ప్రజెంట్గా అవసరమైన నాలెడ్జ్ పత్రిసర్ బుక్స్లో మనకి దొరుకుతుంది. పత్రిజీ జ్ఞానామృతం 2 కూడా రిలీజ్ అయ్యింది. మరి దివ్య రహస్యాలు పత్రిసర్ బుక్ ఆయనే స్వయంగా కోనేరు వరలక్ష్మి గారు మేడంకి కరోనా టైంలో 45 days ఎవ్రీడే ఒక కాన్సెప్ట్ ఆయన తెలియచేశారంటే అవి ఎంత విలువైనవో ఒక్క క్షణం మనం ఆలోచించాలి. సో మాస్టర్స్, జ్ఞానము అందుకోవటానికి మించిన సుకృతం మరొకటి లేదండి. ఆ జ్ఞానాన్ని మరింత మందికి అందించటం అంత మహాసుకృతము. దానంలో అన్నిటి దానాల్లోకి జ్ఞానదానం చాలా గొప్పది అన్నారు పత్రిసరు. సో వాట్ వీ హ్యావ్ టు డూ, మనకి మనమే నిర్ణయించుకోవాలి. ఆమె రైట్ అండి. ఈ రోజుతో తులసి దళం పుస్తకం సంపూర్ణమైంది. నిజంగా ఈ పుస్తకం మన దగ్గరికి రావటానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అలానే ఈ పుస్తకపు జ్ఞానాన్ని అందుకొని మరింత మందికి అందిస్తున్న ప్రతి ఒక్క జ్ఞానదాతకి శిరస్సు వంచి సదా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్రతి పుస్తకాన్ని గూగుల్ డ్రైవ్ చేస్తున్న సోదరులు
నందకిషోర్ గారు చెన్నై వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవ్రీథింగ్ ఆల్సో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ.